హలో అండి అందరికీ. నేను నిన్న విడుదల చేసిన వీడియోకి నేను చెప్పడం అర్థం కాలేదో, వాళ్ళకి అర్థం కాలేదో పూర్తిగా వీడియో విని చెప్పమని కూడా చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాను. అయినా సరే ఫస్ట్ రాంగ్ పెడితే తర్వాత రైట్ పెట్టారు, రైట్ పెడితే మళ్ళీ రాంగ్ పెట్టారు. ఎందుకని అంటే నేను ఫస్ట్ డిజైన్లో పైనాపిల్ ఫ్లవర్స్ కాదండి, బ్యాక్ ఉన్న గోల్డ్ డాట్స్ ఉన్న బంచెస్. ఓకే, ఆ నెక్ అని చెప్పా, బుటీస్ అని చెప్పలా. గుర్తుపెట్టుకోండి, బుటీస్ వేరు, డిజైన్ వేరు. ఓకేనా, అక్కడ అదొక మిస్టేక్. అడగంగా అక్కడ వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ డిజైన్లో కింద 6 లైన్స్ ఫ్లవర్స్ వెళ్ళాయి, పైన బుటీస్ ఎన్ని వరుసలు వచ్చాయని అడిగా. అంటే ఇప్పుడు నేను అది కూడా చెప్పాను, మధ్య చొక్కలా పెడతామనుకోండి, దాన్ని కూడా ఒక కౌంట్ లాగా వెళ్తాయి కదా. అంటే 3 ఒక లైన్, 3 ఒక లైన్, మొత్తం 6 లైన్స్ వెళ్ళాయి. మాకు కావాలంటే ఆ వీడియో మరొకసారి చూడండి. ఒకసారి 5, ఒకసారి 4, ఒకసారి 5, ఒకసారి 4, ఒక మధ్య చుక్కలాగా అలాగా 6 లైన్స్ వెళ్ళాయన్నమాట. నేను మీకు ఎలాగైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్న లెక్కలోనే నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పాను. పాపం ఒకరు బాగా ట్రై చేశారు కానీ అవ్వలేదు. కనీసం ఈరోజు చాలా ఈజీగా 1 బ్లౌజ్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్కి వచ్చి 2 పికాక్స్ ఉన్నాయి. ఓకే, 2 పికాక్సే ఉన్నాయి. 2 హ్యాండ్స్కి ఎన్ని వస్తాయి? ఒకటి, ఒక ఆన్సర్, ఒక కామెంట్ అనమాట. ఓకేనా, ఈజీగానే ఉంది కదా. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, నేను చెప్తూ ఉన్నాను. 4 మీదే కన్ఫ్యూజ్ అయ్యారో ఏమో అర్థం కాల. 2 కరెక్ట్ పెడుతున్నారు, 1 రాంగ్ పెడుతున్నారు, లేదా 2 రాంగ్ పెడుతున్నారు, 1 కరెక్ట్ పెడుతున్నారు. అక్కడ ఏమైనా నిన్న ఎంత ట్రై చేసినా వాళ్ళు అవ్వలేదు. సరే, ఇది వీడియో సింప్లిఫై చేద్దామని చెప్పేసి నేను ఒక్కటే బ్లౌజ్ తీసుకున్నాను. ఓకే, 1 హ్యాండ్కి వచ్చి 2 పికాక్స్ వచ్చాయి ఇక్కడ. అలాగే 2 హ్యాండ్స్కి ఎన్ని వచ్చాయి? ఓకే, ఇప్పుడు మీకు నేను బ్యాక్ చూపిస్తాను. ఇప్పుడు మీరు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బ్యాక్కి ఎన్ని పికాక్స్ వచ్చాయి, టోటల్గా పికాక్స్ ఎన్ని అనేది ఒక క్వశ్చన్. టోటల్గా పికాక్స్ ఎన్ని అనేది ఒక క్వశ్చన్. నేను మీకు నిన్న చెప్పాను కదా, బుటీస్ ఎన్ని వరుసలు ఉన్నాయంటే, ఇప్పుడు మీరు దీన్ని ఏ లెక్క అనుకుంటారో నాకు తెలియదు, అటు ఇటు అని కాదు. ఇప్పుడు వరుసగా అలా వెళ్ళాయి కదండి, అదొక లైను, సెకండ్లో ఒక లైను, ఓకే, అలా థర్డ్ ఒక లైన్, అలా వెళ్ళింది చూడాలి, ఆ పైకి కిందకి అలా కాదు. అలాగా 6 లైన్స్ ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కరెక్ట్గానే. బుటీస్ అంటే ఏంటి అనుకున్నారు, నాకు అర్థం కాల. ఓకే, మేబీ ఏదైనా సరే, ఇంకా నిన్నటిదైతే ఎవరు గెలవలేదు కాబట్టి ఈరోజు ఈ సింగిల్ బ్లౌజ్ మీదే మీకు చెప్తున్నా. హ్యాండ్స్కి అండ్ బ్యాక్కి టోటల్గా పికాక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఈ బ్యాక్ కట్ వర్క్ మాత్రమే ఇస్తున్నాను సెకండ్ క్వశ్చన్ కింద, ఇంకేమి ఇవ్వట్లేదు. ఈ బ్యాక్ కట్ వర్క్ నేను మీ ముందు చేత్తో పెడుతూ ఉంటాను, కౌంట్ చేస్తూనే పెడతాను. వాయిస్ ద్వారా కాకుండా నేను చేత్తో చూపిస్తుంటాను. సెంటర్ పాయింట్కి వచ్చేసి ఎన్ని కట్లు వచ్చాయి, రివర్స్కి ఎన్ని కట్లు వస్తాయి అనేది మాత్రమే చెప్తే చాలు. ఒక బ్యాక్ పార్ట్కి 2 క్వశ్చన్స్ అండి ఈరోజు. ఓకేనా, ఇప్పుడు నేను పైన లెక్క పెడుతున్నాను. అలాగా ఎన్ని వచ్చాయి టోటల్గా నేను ఒక్కొక్క కరువు కాడ చెప్పాను, కట్ వర్క్ కాడ ఒక్కొక్క కరువు కాడ ఏలు పెడుతున్నా, కావాలంటే మీరు కౌంట్ చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టాను చూడండి ఏలు, అది సెంటర్ పాయింట్. ఓకే, అప్పుడు దాకా ఇటు లెక్క పెట్టిన ఇటు 2 ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సెంటర్ పాయింట్ కౌంట్ చేసుకోలేదనుకోండి, ఒక వైపుకి ఎన్ని వచ్చాయో చూస్తే రెండో వైపుకి అవే వస్తాయి, అప్పుడు సెంటర్ పాయింట్ కౌంట్ చేసుకుంటే సరిపోద్ది. ఈరోజు 2 ఆన్సర్స్ చేయాలి మీరు. ఈ బ్యాక్ కట్ వర్క్ ఎన్ని వంపులు వచ్చింది మీకు నేను టైం ఇచ్చి నేనే ఒక్కొక్కటిగా కూడా మీకు చూపిస్తూ పెడుతున్నాను. చూడండి, కరువు కాడ హ్యాండ్ పెడుతున్నా, ఇప్పుడు హ్యాండ్ సెంటర్ నుంచి కూడా చూపిస్తున్నా, ఎలా వెళ్ళాయో కౌంట్ చేసుకోండి. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ ఒకటి మైనస్ చేసి రెండో వైపుకి ఎన్ని వస్తాయో కౌంట్ చేసుకోండి. అలాగనమాట, అర్థమైందా? టోటల్గా కట్ వర్క్ వంపులు ఎన్ని వచ్చాయి నేను ఏలు పెట్టి ఉన్నాను చూడండి, మీకు క్లియర్గా పెడుతూ ఉన్నాను ఒక్కొక్క పాయింట్కి. ఇది సెంటర్ పాయింట్, అది ఈ రెండింటికి మధ్య అది సెంటర్ పాయింట్ అనమాట. ఇటువైపు ఎన్ని వచ్చాయో చూసి అటువైపుకి అంతే వస్తాయి, కౌంట్ వేసుకోవడం ఈజీగా, 2 వైపు లెక్క పెట్టక్కర్లా. సెంటర్ పాయింట్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈజీగానే ఉందంటారా? ఈరోజన్నా గెలుస్తారా? సింగిల్ బ్లౌజ్ మీదే 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఒకటి పికాక్స్ ఎన్ని ఉన్నాయో చెప్పడం, 2 కట్ వర్క్ ఎలాగుందో చెప్పడం. వీలైతే నిన్నటి కామెంట్కి కూడా ఇప్పుడన్నా సరి చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్.